నమస్తే, కంట్రీ న్యూస్కు స్వాగతం. పుష్ప 2 బిజినెస్ పెద్దపీట విడుదలకు ఇంకా 7 నెలలకు పైగా టైం ఉన్నప్పటికీ పుష్ప 2 బిజినెస్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటి నుంచి ప్లానింగ్లో ఉన్నారు. థియేట్రికల్ ఆఫర్లు దానికి తగ్గట్టు వస్తుండడంతో తాము అనుకున్న ఫిగర్లు వస్తే అడ్వాన్స్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. తెలుగు రాష్ట్రాల నుంచి 200 కోట్లు, ఓవర్సీస్ నుంచి కనీసం 100 కోట్ల దాకా అంచనాలు పెట్టుకుని దానికి తగ్గట్టు ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. అయితే బయ్యర్లు ఎంత భారీ మొత్తం అంటే రిస్క్ అవుతుందనే ఉద్దేశంతో ఇంకా ఎవరు ఫైనల్ కాలేదని తెలుస్తోంది. పుష్ప మేకర్స్ ఇంత ఆశించడానికి కారణం లేకపోలేదు. యూనిమల్ ఓ సర్టిఫికెట్ ఉన్న 900 కోట్లు దాటేసింది. సార్ పార్ట్ 1 సీర్ ఫైర్ కామెంటెంట్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఫైనల్గా బాక్స్ విన్నర్గా నిలిచింది. అల్లు అర్జున్ ఇమేజ్ రణబీర్ కపూర్, ప్రభాస్లను మించి ఉంటుందని కాదు, కానీ పుష్ప బాండ్ మీద నార్త్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఒకవేళ ఏమైనా బాలీవుడ్ మూవీస్ క్లాస్కి వస్తే పుష్పరాజ్ తొక్కేస్తాడనే రేంజ్లో అక్కడే ఎగ్జిబిటర్లో అభిప్రాయం ఉంది. అందుకే ఉత్తరాదికి సంబంధించి ఇంకా ఎలాంటి చర్చలు మొదలు కాలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ట్రైలర్ చూసాక ఒక్కసారిగా హైప్ అమాంతం ఎక్కడికో వెళ్ళిపోతుందని ఇన్సెట్ టాక్. దర్శకుడు సుకుమార్ చాలా ఎలివేషన్స్ పెట్టాడని, కొన్ని ఎపిసోడ్లు గూస్ బంప్స్ మించి ఉంటాయని ఊరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాటలు ఫస్ట్ పార్ట్ని మించి ఉంటాయనే ఫీడ్బ్యాక్ తరచూ వినిపిస్తుంది. అలాంటప్పుడు పుష్ప 2ని కామధేనువుగా చూడటంతో తప్పేది లేదు. ఇంకా 40% దాకా షూటింగ్ పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 విడుదలని మిస్ కాకుండా ఉండేందుకు సుక్కు అండ్ టీమ్ డే అండ్ నైట్ విపరీతంగా కష్టపడుతుంది.